గతంలో ఎప్పుడైనా సరే కాంగ్రెస్ హయాంలో ఒక్కసారి ఆలోచించాల్సింది, రైతులకి ఏమన్నా ఇచ్చారా? ఎరువులు విత్తనాల్లో సబ్సిడీ ఒక పక్కన ప్రకటించి అవి బ్లాక్ చేసి బారులు తీరి క్యూలలో నుంచుని చివరికి అక్కడ రోజుల తరబడి వెయిట్ చేసే పరిస్థితి ఇప్పుడు అట్లుందా ఎరువులకు కానీ విత్తనాలకు కానీ? అలాగే ఒక్కసారి వాళ్ళు గత 50-60 ఏళ్లలో చేసినటువంటి రుణమాఫీ, అది కూడా బాగా 1,50,000-2 లక్షల పైన ఉన్నటువంటి వాళ్ళకి చేశారు తప్పించి మిగతా రైతులకి చేయలేదు. రాజశేఖర రెడ్డి ఉన్నప్పుడు ఆంధ్రప్రదేశ్లో వచ్చిందంటే అది వాస్తవంగా కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంశం. ఇదే సందర్భంలో ఇప్పుడు మళ్ళీ రేవంత్ రెడ్డి చేసుకొచ్చాడు 18,000 కోట్లు, అది కూడా 40,000 కోట్లు 50,000 కోట్లు ఉందనుకునేసి. దేశవ్యాప్తంగా అయితే కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు చేసింది అది ఒక్కసారి, అది కూడా ఆ పైన నేను ఇందా చెప్పినట్టు. అదే ఇప్పుడు నెలకు వచ్చేటప్పటికి ప్రతి ఏడాది కూడా పెట్టుబడి సాయం